హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేనైతే మీ షేక్ అయితే రేష్మని. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో వెరైటీ స్టైల్లో మనమైతే స్వీట్ బిస్కెట్స్ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాము. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత జ్యూసీగా ఉంది కదా. మరి ఎందుకు ఆలస్యం, ఈ వీడియో అయితే మనమైతే ఇప్పుడైతే చూసేద్దాం. చూడండి, నేనైతే ముందుగా అయితే చక్కెర పాకం అయితే ప్రిపేర్ అయితే పక్కన అయితే చేసేసుకుని ఇలా అయితే బిస్కెట్స్ అయితే 10 మినిట్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టేస్తాను. మరి అయితే కలిసి ఈ వీడియో అయితే చూసేస్తాం. చూడండి, ఒక బౌల్ పెట్టేసుకొని అలాగే ఒక కప్ వరకు అయితే మనమైతే గోధుమ పిండి తీసుకొని కొద్దిగా చిటికెడంత సాల్ట్, చిటికెడంత వంట సోడా వేసేసుకొని కలిపేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఒక ముద్దలా ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసుకొని పెట్టుకొని అలాగే ఒక రోటీస్ మాదిరి అయితే ఇదైతే స్ప్రెడ్ అయితే చేసేసుకొని ఇలా అయితే చిన్న చిన్న బిస్కెట్స్ మాదిరి అయితే ఇలా అయితే కట్ చేసి అయితే మనమైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ అయితే చేసుకొని పక్కన అయితే పెట్టేద్దాం. ఒక ప్యాన్ తీసేసుకొని ఒక కప్ వరకు అయితే షుగర్ అయితే వేసేసుకొని అలాగే 2 కప్స్ వరకు అయితే వాటర్ అయితే వేసేసుకొని ఇది పాకం రాకోకుండా మరిగించి పక్కన అయితే పెట్టేసుకోవాలి. అలాగే ఒక 3 ఫ్యాక్స్ సరిపడంత ఆయిల్ అయితే వేసేసుకొని ముందుగా అయితే మేమైతే బిస్కెట్స్ మాదిరి అయితే కట్ చేసుకున్నాము కదా గోధుమ పిండిని ఇలా అయితే వేసేసి చిన్న చిన్న పీసెస్ మాదిరి ఇందులోకి అయితే వేసేసి గోల్డెన్ వైట్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే గోల్డెన్ వైట్ కలర్లో వచ్చేంత వరకు అయితే మనమైతే ఇలా అయితే వేయించుకొని అలాగే ముందుగా అయితే మనమైతే పాకం అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇందులోకి అయితే ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీ షేక్ రేష్మ.